ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీగురవే నమః. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే నిఖిలామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశకారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. నిన్న మనము 15వ అధ్యాయం మొదలు పెట్టుకున్నామండి. మొట్టమొదట ఒక్క శ్లోకం మాత్రమే చెప్పుకున్నాము, అంటే ఇంట్రడక్షన్ ఒక శ్లోకము చెప్పుకున్నాము. ఆ ఒక్క శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే, కృష్ణ భగవానుడు ఈ మన యొక్క సంసార రూపం అనేటువంటి ఈ భౌతిక జగత్తులో మన యొక్క పుట్టుక జనన మరణాల దగ్గర నుంచి మనం ప్రవర్తించే తీరు అదంతా కూడా ఒక అశ్వత్థ వృక్షంతోటి పోల్చారండి. పోల్చి మామూలుగా అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, కానీ అశ్వత్థ అంటే ఈరోజు ఉన్నది రేపు లేదు, రేపటికి ఉండదు, అలాంటి మార్పులతోటి జరుగుతూ ఉండేటువంటిది అనే మార్పు అది. కాబట్టి అలాంటి మార్పుకు లోనేటువంటిది మన సంసారము అని ఆ సంసార రూప వృక్షాన్ని అశ్వత్థ వృక్షము అనే పేరుతోటి చూపించారు. ఆ వృక్షానికి ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలము, అంటే వేర్లు భూమి లోపల. మామూలు వృక్షానికి వేర్లు అనేవి భూమి లోపల ఉంటాయి, కానీ ఈ సంసారము ఈ జగత్తు అనేది వచ్చింది ఆ పరమేశ్వరుడి నుండే కదా. కాబట్టి దీనికి ఆ ఉత్పత్తి జరిగేటువంటి ఆ భూమి లాంటిది మామూలు వృక్షానికి ఎలాగో ఈ అశ్వత్థ వృక్షానికి మూలము, ఉత్పత్తి కేంద్రము ఆ భగవంతుడు పైన ఉంటాడు. కాబట్టి ఆయన ఉత్పత్తి కేంద్రంగా ఈ చెట్టు కూడా తల క్రిందులుగా వేర్లు పైకి, బ్రాంచెస్ కొమ్మలు శాఖలు కాండము అంతా కూడా క్రింది వైపుకి ఉంటుంది. అయితే ఈ సృష్టిని మొదలుపెట్టేటప్పుడు భగవానుడు మొట్టమొదటిగా బ్రహ్మను సృష్టించాడు. మిగతా జగత్తు సృష్టికి సహాయకంగా భగవంతుడు బ్రహ్మను సృష్టించాడు. కాబట్టి ఆయన ఈ అశ్వత్థ వృక్షము యొక్క మూలముకి మొట్టమొదట సృష్టి బ్రహ్మే, ప్రధాన కాండములాగా బ్రహ్మ. అక్కడి నుంచి బ్రహ్మ సృష్టి ద్వారా జగత్తంతా సృష్టించబడింది. కాబట్టి ఈ ఆకులు శాఖములు ఇవన్నీ కూడా వస్తాయి. ఈ వేదములే ఆకులుగా ఉంటాయి. అలాగా ఈ సంసార రూప జగత్తు అనేది శాశ్వతమైనది. మనకు ముందరే క్షేత్రజ్ఞ విభాగ యోగములో తెలుసుకున్నాం కదా. ఈ ప్రకృతి, క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ, భగవానుడు, ఈ మూడు కూడా శాశ్వతమైనవి, అవ్యయము అని చెప్పుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే భగవంతుని ప్రాప్తి ఏ జీవుడు పొందుతాడో ఆ జీవుడు తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి భగవంతునిగా మారిపోతారు. కాబట్టి ఆ భగవంతునిగా జ్ఞానస్వరూపాన్ని పొందినటువంటి ఆ జీవునికి ప్రకృతి, అజ్ఞానంతో కూడిన ప్రకృతి కూడా అంతమైపోతుంది. అలాంటి సమయంలో మాత్రమే జీవుడికి ప్రకృతికి అంతం అనేది ఉంటుంది. భగవంతుడికి మాత్రం నిత్య యవ్వనుడుగా ఉంటాడు, నిత్య నూతనముగా ఉంటాడు. ఈ విషయాన్ని ఎవరైతే మూల సహితముగా తెలుసుకుంటారో అతనే వేదార్థాలని తెలుసుకున్నటువంటి వేదవిత్తు కింద ఉంటాడు అని నిన్న మనం తెలుసుకున్నాం. ఇవాళ ఏం చెప్తున్నారో 2వ శ్లోకంలాగా విందామండి. ఇది తృష్టప్ ఛందస్సులో ఇచ్చారు. అథశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. తాత్పర్యం: ఈ సంసార వృక్షమును త్రిగుణములు అనడి జలములు తడుపుచుండును. ఈ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్యగ్యోనులలో జన్మించు ప్రాణులు. చిగుళ్ళే విషయభోగములు.
ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి. మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనల నడి వేర్లు ఊడలు అన్ని లోకములలోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నవి. ఇది ముందర శ్లోకం యొక్క అర్థం తెలుసుకొని వివరణ తెలుసుకుందాము. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అని అన్నారు. అంటే తస్య అంటే ప్రసృతాస్తస్య అని అన్నారు చూడండి. ప్రసృత ప్లస్ తస్య. తస్య అంటే దీనికి, దేనికి, ఈ సంసార వృక్షమునకు. అశ్వత్థ వృక్షము అనే దానికి సంసార వృక్షము అని అనుకోవాలనుకున్నాం కదా. ఆ సంసార వృక్షమునకు గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అని అన్నారు. గుణ ప్రవృద్ధ అంటే త్రిగుణములనడి జలములతోటి వృద్ధి పొందుతుంది. ఏదైనా వృక్షము వృద్ధి పొందాలంటే జలము పోస్తేనే కదా. ఇక్కడ ఈ సంసార వృక్షానికి ఆ జలం ఏంటంటే త్రిగుణములు. విషయ ప్రవాళ, ఆ జలములను పొందినటువంటి వృక్షము ఎదుగుతుంది. అలాగా ఈ సంసార వృక్షములో త్రిగుణములు అనేటువంటి జలములతోటి వృద్ధి చెందేంటి ఏంటి విషయ ప్రవాళ, చిగుళ్ళు తొడుగుతుంది. ఆ జలము నీటిని పొందినటువంటి వృక్షము, ఈ త్రిగుణాలను పొందినటువంటి ఈ సంసార వృక్షము చిగుళ్ళను, ఎలాంటి చిగుళ్ళు, ఈ విషయాలు, ఇంద్రియ విషయాల అనేటువంటి చిగుళ్ళు పొందుతుంది ఉంది. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ. శాఖ అంటే ఆ శాఖలు, ఆ చెట్టు యొక్క శాఖలు ఎలా ఉంటాయంటే పైకి క్రిందికి రకరకాలుగా ఉంటాయి కదా. ఆ శాఖలు ఏంటి, యోనులు అనమాట. ఆ జన్మస్థానాలుగా ఉన్నటువంటి తిర్యుగ్ యోనులు, దేవ యోనులు, మనుష్య యోనులు, ఇలాంటి యోనులలో జన్మించేటువంటి ప్రాణులే శాఖలు అవుతాయి అని అనమాట ఇక్కడ అర్థం. తర్వాత రెండవ పాదం అధశ్చోర్ధం. మొదటి పాదంలోనే చూడండి, అధశ్చోర్ధం. అధస్ ప్లస్ చ ప్లస్ ఊర్ధ్వం. అధశ్చ అంటే అధ అంటే క్రింది వైపునకు, మరియు ఊర్ధ్వం పై వైపునకు. ప్రసృత సస్య అని అన్నారు కదా. ప్రసృత తస్య అని ఇందాక చెప్పేసుకున్నాము ఈ సంసార వృక్షం. కానీ ప్రసృత అంటే సర్వత్రా వ్యాపించి ఉండును. రెండవ పాదంలో అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. మనుష్యలోకే అంటే ఈ మానవ లోకమునందు కర్మానుబంధీని, కర్మను అనుసారంగా తీసుకొని బంధింపబడతాం కదా అందరము మనుషులు. అలాగా ఈ కర్మానుబంధీని, ఆ మనుషులను కర్మానుసారంగా బంధించేటువంటి మూలాని, అధశ్చ మూలాన్యనుసంతతాని అని అన్నారు. అధ ప్లస్ చ ప్లస్ మూలాని ప్లస్ అనుసంతతాని. మూలాని అంటే ఆ మూలములు, ఆ వేర్లకు ఉండేటువంటి మూలములు ఉంటాయి కదా, అవి ఏంటి, ఈ సంసార వృక్షానికి అహంకారం మమకారములు అనేటువంటి వాసనలు అవే వేర్లు ఊడలు అనమాట. అధశ్చ అంటే ఇంకా, మరియు చ అంటే మరియు, అధ క్రిందను, ఊర్ధ్వం అంటే పైనను, అనుసంతతాని అన్ని లోకములలో వ్యాపించి ఉన్నవి. ఇది ఎలా తీసుకోవాలి? ఈ భౌతిక జగత్తుని అశ్వత్థ వృక్షముతో పోల్చటాన్ని నిన్నటితో ఆపకుండా కృష్ణ భగవానుడు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇది ఈ భౌతిక జగత్తును తెలుసుకోవడం అంటే మన గురించి మనం తెలుసుకున్నట్లే. అంటే ముందర మన గురించి మనం తెలుసుకుంటే పదార్థాలని దాటి యథార్థం దాకా పోగలుగుతాం కదా. కాబట్టి ఇక్కడ కృష్ణ భగవానుడు దీన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు మనకు వివరిస్తూ. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈ చెట్టు యొక్క ప్రధాన ముండెము ఉంటుంది కదా, ఆ ముండెము ఆత్మ. మనము కర్మలు చేస్తూ ఉంటాం, ఈ మానవ దేహాన్ని పొంది కర్మలు చేసేస్తుంటాం కదా. ఆ కర్మలు చేసేటువంటి అది ఈ శరీరాన్ని ఉపయోగించుకొని చేసేటువంటిది ఏది అంటే ఆత్మే కదా. ఈ చెట్టు యొక్క ప్రధాన ముండెము ఆత్మ అని అనుకోవాలండి మనము ఈ సంసార వృక్షానికి. ఇకపోతే ఈ వృక్షాన్ని యొక్క ఈ శాఖలు ఎలా పడితే అలా ఉంటాయి. కొన్ని కొమ్మలు కింది వైపుకు మారుతాయి, కొన్ని శాఖలు పై వైపుకు ఉంటాయి, కొన్ని శాఖలు ఇలాగ మధ్యంగా విస్తరించుంటాయి. ఎలా పడితే అలాగ విస్తరించుంటాయి కదా ఒక వృక్షానికి. అలానే ఈ ఆత్మ చేసే పనులను బట్టి, ఆ కర్మలను బట్టి అతను తీసుకునేటువంటి జన్మలు ఉంటాయి అని ఇంతకుముందు గుణత్రయ విభాగ యోగంలో చెప్పుకున్నాం. ఆ గుణాలను అనుసరించేటువంటి చేసేటువంటి కర్మలు బట్టే ఆ కర్మ ఫలాలను అనుభవిస్తాడు. క్షేత్రములో
ఆ క్షేత్రాన్ని ఉపయోగించుకొని క్షేత్రజ్ఞుడు ఏ ఏ కర్మలు చేస్తాడో ఆ కర్మలే తిరిగి వాసనలుగా సంస్కారాలుగా అతనికి ఉండి వాటికి అనుగుణమైన జన్మలే తీసుకుంటారని మనం క్షేత్రజ్ఞ విభాగ యోగములో కూడా చెప్పుకున్నాం కదా. ఇక్కడ అది ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. ఈ వృక్ష శాఖలు అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా పైకి క్రిందికి ఎలా పడితే అలా విస్తరించి ఉండడానికి కారణము ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే కర్మలు. ఆత్మ ఈ శరీరాన్ని ఉపయోగించుకొని చేసేటువంటి కర్మలు. ఆ కర్మలు పాపపు కర్మలైతే కనుక అవి నీచ యోనులలో, తిర్యుగ్యోనులలో, అసలు మొత్తము జన్మలు దేవయోనులు, మానవ యోనులు, తిర్యుగ్యోనులు, ఈ 3 యోనులలోనే జన్మలు సమస్త జీవరాశులు జన్మలు తీసుకుంటాయి. 84 లక్షల జీవరాశులు పుట్టేటువంటి యోనులను తిర్యుగ్యోనులు అంటారు. మానవుల జన్మ తీసుకునేటువంటి యోనుల్ని మానవ జన్మ యోనులు అని అంటారు. అట్లానే దేవతలుగా పుణ్యలోకాలలో జన్మలు తీసుకోవడానికి, దేవతలుగా జన్మ ఎత్తటానికి దేవతల యొక్క యోనులలో జన్మించడం జరుగుతుంది. ఇలా మనం చేసేటువంటి ఆత్మ చేసేటువంటి కర్మలను అనుసరించి అది జంతువులలో లేదా నరకలోకాలలో పుడుతుందా? అలా పుట్టింది అంటే ఈ సంసార వృక్షం యొక్క శాఖలు అంటే క్రిందికి ఉండే శాఖల కింద లెక్క చూసుకోవాలి. ఒకవేళ ఆత్మ పుణ్యకార్యములు చేస్తే అది ఆ కార్యములు అయిపోయిందాకా, ఆ కార్యములు చేయడం వల్ల వచ్చిన ఫలితము అయిపోయిందాకా, ఆ ఫలము అనుభవించిందాకా, స్వర్గలోకముల్లో జన్మలు తీసుకుంటారు అనుకున్నాం కదా. అది ఎలాగా ఒక గంధర్వుడు లాగాను, ఒక దేవతలాగాను, ఇంకా ఎలాగైనా సరే అలాగ జన్మలు తీసుకొని ఊర్ధ్వలోకాలలో జన్మలు తీసుకుంటుంది. ఇట్లాగా చేసేటువంటి కర్మలను అనుసరించి ఊర్ధ్వలోకాలలో కర్మల ఫలితము అనుభవించడం అయిపోయిన తర్వాత తిరిగి మరలా కర్మలు చేయడానికి భూమి మీద మానవులుగా జన్మలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చేసేటువంటి కర్మలను అనుసరించి జన్మలు అనేవి వస్తాయి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ సంసార వృక్షం యొక్క అన్ని దిక్కుల వైపు అనేక శాఖ అధశ్చోర్ధం ప్రస్తుతాస్తస్య శాఖ, అన్ని వైపులా పైకి క్రిందికి శాఖలు పెరుగుతాయి అని క్రింది పాతాళలోకము నుండి పైనున్న సత్యలోకము వరకు నిన్న చెప్పుకున్నట్లు 14 లోకాలలోనూ ఆత్మ చేసేటువంటి కర్మలను అనుసరించి జన్మలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటిదే శాఖలు విస్తృతంగా పెరగడంతో పోల్చడం, ఉపమానంగా చూపించడం జరిగింది. ఇక్కడ ఇంకా పోతే ఇక్కడ ఏమని అన్నారు? మూలాని అధశ్చ అనుసంతతాని అని అన్నారు. అధశ్చ మూలాన్ని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఏమని చెప్తున్నారు? ఈ మూలములో ఉండేటువంటి వేర్లు, ఆ ఊడలు, అవన్నీ దేనితోటి తయారైనవి? అహంకార మమకారాలతోటి. ఇది నేను, ఇది నాది అనేటువంటి నేను నాది అనేటువంటి అహంకారము మమకారముతోటి అవి దేంట్లోకి వస్తాయండి? దేనివల్ల పుడతాయి అవి? నేను నాది అనే అహంకార మమకారాలు దేనివల్ల పుడతాయి? త్రిగుణముల వల్ల పోషించబడతా ఉంటాయి. ఒకసారికి కాదు, ఆ త్రిగుణాలు ఆత్మ జన్మ తీసుకుంటున్న ప్రతి జన్మకి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ త్రిగుణాలతోటి ఉన్నటువంటి ఏర్పడినటువంటి మమకార అహంకారాలు కూడా జన్మలకి అలానే పోషించబడుతూ ఉంటుంది. ఇది ఎలాగా? ఇక్కడ ఈ వృక్షానికి వచ్చేటప్పటికి ఉపమానముగా ఎలా తీసుకోవాలి దీన్ని అంటే, ఒక వృక్షాన్ని నీరు పోసి ఆ వృక్షము ఎలా పోషించబడుతుందో అలాగా ఈ భౌతికమైనటువంటి జగత్తు అంటే ఈ ప్రకృతి త్రిగుణములతోటి, త్రిగుణాత్మకమైన మాయ కలిగింది కదా మూల ప్రకృతి. ఈ మాయ వల్ల ఇది ఎలాగంటే, ఈ త్రిగుణాలే కదా ఇంద్రియాలను ఇంద్రియ విషయాల వైపు ప్రేరేపిస్తాయి అని అనుకున్నాము మనము. అంతేకాని ఆత్మ అనుభవించేది ఏమీ ఉండదు. ఇంద్రియములు ఇంద్రియ విషయములతోటి సంపర్కం వల్ల అభోగలాలసలతోటి పరిగెత్తుతూ ఉంటాయని ఇక్కడ ఈ త్రిగుణాలు ఆ ఇంద్రియ వస్తు విషయాలను సృష్టిస్తూ ఉంటాయి. ఎందుకంటే మొత్తం సమస్త కోరికలు కూడా 5 విషయాల వెంబడే ఉంటాయండి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఈ 5టికి సంబంధించినవే ఏ కోరికలైనా. వినడం ద్వారా కోరిక పుడుతుంది, కనడం ద్వారా కోరిక పుడుతుంది, ఏదైనా అనుభవించడం స్పర్శ ద్వారా కోరిక పుడుతుంది, ముక్కుతోటి వాసన పీల్చడం ద్వారా కోరిక పుడుతుంది. ఇవి తప్పించి
ఏదైనా ఇంకా దేనికి కోరిక పుట్టడానికి ఆ ఇంద్రియాల పరిగెత్తడానికి ఇంకొక కారణమే లేదు. ఈ 5 ఈ 5 ఎలాంటివి? ఇక్కడ చిగుర్లు లెక్క. నీళ్లు పోయిస్తే ఆ వృక్షము చిగుర్లు ఎలా చిగురిస్తుందో అలానే ఇక్కడ నీటికి బదులుగా త్రిగుణాలు అనేటువంటివి ఈ సంసార వృక్షాన్ని చిగుర్లలాగా, అంటే విషయ ప్రవాల అంటే చిగుర్లు. ఏ చిగుర్లు? విషయ ప్రవాల, విషయాలు అనేటువంటి చిగుర్లు అంకురిస్తూ వస్తాయన్నమాట ఆ చిగుర్లు. ఇకపోతే ఈ అశ్వత్థమే వృక్షంలో వచ్చేటువంటి చిగుళ్ళు ఎలాంటివంటే ఈ ఇంద్రియ విషయాలను ప్రేరేపించేటువంటి ఈ చిగుళ్ళు ఈ భౌతిక కోరికలను కలగజేస్తాయి కదా. ఈ కోరికల కోసం మనం పరిగెత్తుతూ ఉంటాం కదా. ఇలా పరిగెత్తడం ఎలా ఉంటుందంటే ఆ చిగుళ్ళు పెరిగి వేర్లుగా మారి చిన్న చిన్నగా భూమిలోకి దిగి మరలా అక్కడ ఒక పెద్ద ఊడలాగా మానులాగా తయారైపోయి, అంటే భౌతికమైన వాంఛలను తీర్చుకుంటున్న దగ్గర నుంచి ఇంకా తీరదు, ఇంకొకటి అని పెరిగే కొద్దీ ఆ కోరికలని వాటిని పెంచుకోవడం, వాటిని తీర్చుకోవడం కోసం పరిగెత్తే కొద్దీ కూడా అది ఇంకా బలంగా తయారవుతూ ఉంటాయి. ఎలాగా? చెట్టు యొక్క ఊడలు కనుక ఎలాగ నేలలోకి దిగి అక్కడ మరలా కాండాన్ని ఎలా ఏర్పరచుకుంటే అలాగా ఈ రావి చెట్టు, మర్రి చెట్టు ఈ రెండు ఒకే అంటే ఆ వృక్ష జాతుల్లో కూడా రకాలు ఉంటాయి కదా. అందులోకి సంబంధించిన ఒకే దానికి సంబంధించిన చిన్న వేరియేషన్ మాత్రమే ఉన్న తేడాలు ఉన్నటువంటి పురుష జాతికి సంబంధించిన వృక్షం అంటానే అవి. కాబట్టి మనకి కామన్గా మర్రి చెట్టు ఎలాగా శాఖల నుండి ఊడలను ఎలా పంపిస్తుంది అనేది బాగా అనుభవంగా ప్రతి చోట గమనిస్తూ ఉంటాము. ఇలా ఊడలతోటి నేల మీదకు వచ్చేస్తే ఆ ఊడలు ఇంకొక స్థాయిలో ఒక మానులను తయారు చేసేస్తాయని అనుకున్నాం కదా. అక్కడి నుంచి మరలా శాఖలు, ఆ శాఖల నుంచి మరలా చిగుళ్ళు, మరలా ఆ చిగుళ్ళ నుంచి మరలా ఊడలు, వేర్లు, ఊడలు, మరలా ఇంకొక చోట, మూడవ చోట ఇంకొక బోదె. ఈ విధంగా రావి చెట్టు విస్తరించి పెరుగుతూనే ఉంటుంది. దీనికి గూగుల్లోనైనా మనం చూస్తే తెలుస్తుందండి. అతి పెద్ద మర్రి చెట్టు ఎక్కడ ఉంది ఇండియాలో అంటే కోల్కతాలో ఉందని అంటారండి. ది గ్రేట్ బనియన్ ట్రీ అని అంటారు. ఇది ఒక్క చెట్టే 4 ఎకరాల ప్లేస్లో విస్తరించిందంట. అసలు ఎంత పెద్దదంటే దానికి 4 ఎకరాల ప్లేస్లో విస్తరించడానికి దానికి ఊడలు నేలలో దిగిపోయి ఉన్నవి ఒక 4,000 దాకా ఉన్నాయంట ఊడలు. అంతగా ఊడలు దిగిపోయినాయి కాబట్టి అది 4 ఎకరాలకు పాకింది, అంత పెద్దదిగా. ఇక్కడ ఈ అశ్వత్థ వృక్షాన్ని ఆ రావి చెట్టుతోటి పోల్చి, అశ్వత్థ వృక్షం అంటేనే రావి చెట్టు కదా, అది ఇక్కడ మన సంసార వృక్షానికి ఉపమానంగా ఎలా తీసుకున్నాము అని అంటే అంతగా ఆ విషయ ఇంద్రియాల వెంబట పరిగెత్తుతూ ఉండి, ఇంద్రియ విషయాల వెంబట వాటిని భౌతిక ప్రపంచంలో దాన్ని తీర్చుకుంటూ పోతూ ఉండి ఇంకా బలంగా ఊడలుగా తయారు చేసుకుంటూ ఆ సంస్కారాలను, వాసనలను మరలా తిరిగి ఇంకొక జన్మకు తీసుకెళ్లడము. ఇలాగా ఆ వస్తు విషయాలకు చెట్టుకు ఉన్న చిగుళ్ళులాగా అవి అంకురించి ఆ వ్యక్తిలో ఇంద్రియ భోగాల పట్ల కోరికలను జనింపజేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కోరికలు, ఈ వృక్షం యొక్క ఊడలు ఈ రెండు ఒకటే అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ కోరికల ఈ భౌతికంగా ఉండేటువంటి ఈ భోగాల పట్ల కోరికల వల్ల ఆ జీవుడు దానికి అట్రాక్ట్ అయిపోయి ఆకర్షించబడి కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ కర్మలు ఏ స్థాయిలో చేస్తాడు అన్నది అతని యొక్క గుణాలను బట్టి ఉంటుంది. ఆ కర్మలు ఆ వాంఛలు తీర్చుకోవడం కోసం చేసేటువంటిది ఎప్పటికీ తీరవు. ఇంకా వాటిని సంతృప్తి పరచుకోవాలని కొద్దీ అవి పెరుగుతూనే ఉంటాయి. ఇలాగ కోరికలను తీర్చుకోవడానికి చేసే కర్మలను వాటిని పెంచుకోవడానికి మాత్రమే దోహదం చేస్తాయి, కానీ ఎప్పటికీ దానిని అంతం చేయడానికి మాత్రం ఉపయోగపడవు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ సంసార రూపం చక్రం వృక్షము నుండి బయటికి రావాలి అంటే నిన్న మనకేం చెప్పారు? వైరాగ్యం అనే గొడ్డలి పెట్టి కొట్టాలి అని ఇంట్రడక్షన్లో చెప్పాం కదా. ఆ వైరాగ్యం అనే గొడ్డలి పెట్టి కొట్టడము అని అనేది ఇక్కడ మనము ఎలాంటి వైరాగ్యం ఉండాలి? భగవంతుని మీద భక్తి, అనన్యమైన భక్తి అనేది గొడ్డలిగా ఉంటే కానీ ఈ అశ్వత్థ వృక్షాన్ని నుంచి నశింపుకి మనము ప్రయత్నం చేయడం అవుతుందన్నమాట. ఇప్పుడు దీని తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము.
న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. తాత్పర్యం: ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు. ఏలనన ఇది ఆదియు అంతము సరియైన స్థితియు లేనిది కనుక అహంకార మమకార వాసనా రూపములైన దృఢమైన వేర్లు ఊడలు కల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమనడి శస్త్రముతో ఖండించి. దీనికి కంటిన్యూటీ 4వ శ్లోకంలో ఉంటుందండి. ఇంతవరకు ఏంటన్నది ఈ శ్లోకాన్ని కంప్లీట్ చేసుకొని అప్పుడు అక్కడికి వెళ్దాం. కంటిన్యూటీ ఇది తాత్పర్యము ఈ శ్లోకానికి. దీని అర్థం తెలుసుకొని వివరణ తెలుసుకుందాము. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదీర్న చ సంప్రతిష్ఠ అని అన్నారు. న రూపమస్యేహ, నా రూపం ప్లస్ అస్యేహ తథోపలభ్యతే, తథా ప్లస్ ఉపలభ్యతే. అస్యేహ అంటే అస్య అంటే ఈ సంసార వృక్షము యొక్క, దీని యొక్క అంటే ఈ సంసార వృక్షము యొక్క రూపము స్వరూపము. తథోపలభ్యతే, తథా ప్లస్ ఉపలభ్యతే. తథా అంటే ఇట్లు. ఇహ అంటే నా రూపం అస్యేహ అన్నప్పుడు రూపం ప్లస్ అస్య ప్లస్ ఇహ. ఇహ అంటే ఈ లోకమునందు. ఏ లోకమునందు? ఈ భూలోకంలో భౌతిక ప్రపంచమునందు ఎవరైతే సంసార ఆసక్తి కలిగిన వారితోటి అని అన్నమాట. ఈ లోకమునందు నా ఉపలభ్యతే తెలియబడుకున్నది. ఎందుకని తెలియబడుకున్నది? నాంతో న చాదీర్న చ సంప్రతిష్ఠ. నా ప్లస్ అంతః, నా ప్లస్ చ ప్లస్ ఆది ప్లస్ నా ప్లస్ చ ప్లస్ సంప్రతిష్ఠ. అంటే నాంతో అంటే నా ప్లస్ ఆది, ఆదియు లేదు. చ అంటే మరియు, నా ప్లస్ అంతము లేదు. చ అంటే మరియు, నా సంప్రతిష్ఠ అంటే సరి అయిన స్థితిలోనూ లేదు. ఇందువల్ల అశ్వత్థమేనం సువిరూఢమూలం. అశ్వత్థమేనం, అశ్వత్థం ప్లస్ ఏనం. ఏనం అంటే ఇలాంటి సువిరూఢ మూలం, అహంకార మమకార వాసనలైనటువంటి దృఢమైన మూలములు గల అశ్వత్థం, ఈ సంసార రూపమైనటువంటి సంసార వృక్షము అశ్వత్థ వృక్షమును అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. దృఢేన అంటే నిశితమైనటువంటి అసంగ శస్త్రేణ వైరాగ్యమైనటి శస్త్రముతోటి చిత్వా ఛేదించాలి అని చెప్తున్నారు. ఆ తర్వాత కంటిన్యూటీ నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇలాగా ఈ సంసారంలో ఎడతెగనిటువంటి ఈ జనన మరణ చక్రములో మునిగిపోతూ ఉండేటువంటి జీవాత్మలు ఈ భౌతిక ప్రపంచంలో బద్దులైపోయిన జీవాత్మలు కదా. ఆ స్వభావాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ దేని స్వభావం? ఈ అశ్వత్థ వృక్షము, ఈ సంసార వృక్షం యొక్క స్వభావాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇలాగా వాళ్ళకేమో ఈ చెట్టు యొక్క చిగుళ్ళు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఎందుకని? వాళ్ళ ఇంద్రియ వస్తు విషయాలని అనుకుంటున్నాం కదా. ఇంద్రియ వస్తు విషయాలు ఆ చిగుళ్ళు ఒకటిగా చూపించారు కాబట్టి ఆ ఇంద్రియ వస్తు విషయాల పట్ల ఆకర్షితులైపోతున్నారు. వాటి పట్ల కోరికలు పెంచుకుంటున్నాము. ఆ కోరికలను తీర్చుకోవడానికి ఎంతో పడుతూ ఆ శ్రమ ఇంకా ఆ శ్రమ ఏం చేస్తుంది? ఈ వృక్షము మరింత పెరగడానికి దోహదపడుతోంది. అంతేకాని నా అభ్యున్నతికి ఏమాత్రము ఉపయోగపడట్లేదు అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే కోరికలు తీరుతున్నాయో అనుకున్నవి, మరలా అత్యాస రూపంలో ఆశ తీరుతుంది, కోరిక తీరుతుంది. మరలా విపరీతంగా అత్యాస రూపంలో మరింత ఉధృతంగా మరలా కోరికలు పుడుతున్నాయి. ఈ కోరికలను అడ్డుకుంటే, వద్దు అనుకుంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది, కోపానికి దారితీస్తుంది. ఆ కోపం వచ్చినందువల్ల ఏమవుతుంది? ఆ బుద్ధి అనేది కుశలత పనిచేయదు. ఆ బుద్ధి పని చేయకుండా ఒక భ్రమలోకి వెళ్ళిపోయి ఇంకాస్త అజ్ఞానంలోకి నెట్టివేస్తుంది. ఈ యొక్క సంసార వృక్షం యొక్క అసలైన గూఢార్థము ఇది. మనల్ని మరలా అజ్ఞానంలోకి నెట్టేయడం కోసమే ఇంద్రియ విషయాలతోటి మనల్ని ఆకర్షింపచేస్తుంది అనే విషయము ఎవరో కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటారు అని
ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఎలాగా నేను ఫలానా ఈ ఊర్లో ఉంటున్నాను, నేను ఇక్కడ ఈ ఊర్లో నా యొక్క ఉనికిని సుస్థిరం చేసుకోవాలంటే నేను ఇంకా ఏవేవో చెయ్యాలి, అక్కడి నుంచి నేను ఈ ఊరు నుంచి ఈ దేశంలోనే నా పేరు ఉండేటట్లుగా ఇంకా ఇంకా కోరికలకి ఇంకా అంతం ఉండదు, తీరే కొద్దీ ఇంకోటి, ఇలాగా నా సుఖాన్ని ఇంకా పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ శరీరంతో కర్మలు చేస్తూ ఉంటాము. కానీ ఎంత చేస్తున్నా ఆ ఆనందం అనేది చిక్కడం ఉండట్లేదు. చివరికి ఏదో నాకు ఎంత చేస్తున్నా కానీ ఆనందం చిక్కట్లేదు, నాకంతా అయోమయంగా ఉంటుంది అని అనుకుంటుంటాం. కానీ అయోమయం తీరుకోవడానికి పోవడానికి ఇంకొక దారి, ఈ దారిలో వెళ్తే ఈ కోరిక తీరితే మనం క్లారిటీ వచ్చేస్తుంది, మనం క్లియర్ అయిపోతాం, ఇంకా అక్కడి నుంచి చాలా ప్రశాంతంగా ఉంటాం అని అనుకుంటాం. మరలా ఆ దారిలోకి వెళ్తాం, ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇలా ఈ వృక్షం యొక్క అసలు దాని ఎక్కడ మొదలైంది, అసలు దాని స్వభావం ఏంటి, ఇవి తెలుసుకోకుండా కేవలము ఈ కర్మలు చేసుకుంటూ ప్రయాసలు పడుతూ ఇంకా ఆ కోరికలు తీర్చుకోవడం కోసం ఈ పాపపు పనులు కూడా చేస్తూ ఇంకా అధస్థాయి లోకాలలోకి కూడా ప్రవేశిస్తూ ఉంటారు. మరలా భౌతిక సుఖాలను అనుభవించాలనే కోరికతోటి మరలా ఆ వ్యక్తిని ఆ చెట్టు యొక్క ఆ ఇంద్రియ విషయాలని, ఆకులు అనుకున్నాం కదా, చిగుర్లు, వాటి వల్ల మరలా ఆకర్షితులైపోతుంటాడు. మరలా శాస్త్రవిహిత కర్మలు, మనకు వర్ణాశ్రమ ధర్మాల్లో చెప్పినటువంటివి, వేదాల్లో చెప్పినటువంటివి, పెద్దాళ్ళు చెప్పినటువంటివి అవన్నీ చెయ్యాలి. అవన్నీ చేస్తే మన స్థాయి ఇంకా బాగుంటుంది. వాటిని చేయడం ద్వారా ఏవేవో అనుభవించాలి, ఇహపర లోకాలలో మనకి లాభాన్ని పొందాలి. ఇలాంటి కోరికలతోటి మరలా అవి చేసి స్వర్గాది లోకాల్లోకి వెళ్తాడు. ఇక్కడ కొన్ని పాపపు పనులు చేయడం వల్ల వచ్చి కిందకు పడి అధలోకాలకు వెళ్ళి దెబ్బలు తిని మళ్ళీ వచ్చి లేదు ఈ దారి కాదు ఇంకొక దారి అనుకొని మళ్ళీ సకామ కర్మలు చేస్తూ పుణ్యకార్యములు చేసుకుంటూ మళ్ళీ స్వర్గలోకాన్ని పొంది, కానీ ఎంత తిరిగి అక్కడ అయిపోయిన తర్వాత ఆ పుణ్యం సంపాదించుకున్న పుణ్యం అంతా స్వర్గలోకాల్లో అయిపోయిన తర్వాత తిరిగి భూలోకంలోకి వస్తారు కదా. ఇలాగా అతను ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ ఎట్లయినా కూడా బంగారపు పంజరమైన ఇనప పంజరమైన చిలుకను బంధిస్తుంది, చిలుకకు స్వేచ్ఛ అనేది ఉండటం లేదు. కాకపోతే ఇది బంగారము, ఇది ఇనుపది, నేను ఈ స్థాయిలో ఉన్నాను అనుకొని మురిసిపోతున్నాము. అసలైన ఈ స్వేచ్ఛ ఇది కాదు అనేది తెలుసుకోలేక ఈ ప్రాపంచికంగా ఆ బాధలను గురి పడుతూనే ఉంటాము. అది బాధ అని అనుకోము, సుఖాలు అనుకుంటూ ఇలా పైకి పోతూ కిందికి వస్తూ ఎలా ఉంటుందంటేనంట ఇదండి వెనకటి కాలంలో ఇప్పటికి కూడా మనకు సినిమాల్లో అది చూపిస్తుంటారు చూడండి. ఒకళ్ళని హింసించాలి అంటే విలన్లు కానీ అప్పట్లో రాజుల కాలంలో నేరస్తులను అలానే చేసేవాళ్ళు. వ్యక్తి యొక్క తలను నీళ్ళల్లో ఊపిరి ఆడనంత వరకు ముంచేస్తారు. అది ఇంకా శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంది అన్నప్పుడు గబక్కన బయటికి తీస్తారు. మరలా వాళ్ళు ఊపిరి పీల్చుకొని అమ్మయ్య అనుకునేటప్పటికి మరలా తలని నీళ్ళల్లో ముంచేస్తారు. ఇలా ఇక్కడ ఈ జీవాత్మ పరిస్థితి కూడా ఈ విధంగా ఉంటుంది. ఆ పుణ్యకార్యములు చేస్తాము, ఆ ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గాది లోకాల్లో కాస్త తాత్కాలికమే ఆ ఉపశమనం, వాళ్ళు పొందే భోగాలు అక్కడ హాయిగా ఉంటుంది ప్రశాంతంగా అనేది కూడా తాత్కాలికమైన ఉపశమనమే. తర్వాత మరలా భూలోకంలోకి తోసివేయబడ్డాం. ఇలాగ కాస్త ఊపిరి పీల్చుకోవడం, మరలా కష్టాల్లో పడటం. ఈ విధంగా ఎన్ని జన్మలు, అనంతమైన జన్మలు జీవాత్మలు తీసుకుంటూనే ఉంటున్నాయి, గడిచిపోతూనే ఉంటుంది. ఈ ప్రయాణంలో ఈ చేసేటువంటి ఆత్మ చేసేటువంటి ప్రయాసలు, ఆత్మపడే ప్రయాసలు ఇవన్నీ కూడా ఆ వృక్షానికి బలాన్ని మరింత పెంచుతూ దాని యొక్క వేర్లను అంటే ఊడలను నేల మీదకి పంపించి ఇంకా స్ట్రాంగ్ అయ్యేటట్టు చేస్తుంది. దీనికి కృష్ణ భగవానుడు చెప్తున్నది వైరాగ్యము ద్వారా మాత్రమే దీన్ని తీసేసుకోవాలి. నిన్న కూడా చెప్పాము. ఈ గొడ్డలి ఎలాంటి గొడ్డలతోటి చెట్టుని నరకాలండి? వృక్షాన్ని ఆత్మజ్ఞానము అనే గొడ్డలితోటి. ఏమని అనుకోవాలి? జీవుడు దాని నుంచి తప్పించుకోవాలంటే, సంసార అశ్వత్థ వృక్షము నుంచి తప్పించుకోవాలంటే, నేను జీవుడిని కాదు, ఈ బద్ధుడైన జీవాత్మను కాదు, నేను నిత్యమైన శాశ్వతమైన ఆధ్యాత్మిక జీవుడను. ఈ శరీరము నాది కాదు, ఈ శరీరమును నేను కాదు, ఈ శరీరము నేను కాదు. నేను వెతికే శాశ్వతమైనటువంటి దివ్య ఆనందము వేరే ఉంది.
అది ఎప్పటికీ కూడా ఈ భౌతిక వస్తువుల్లో పరిగెత్తినా నాకు దొరకదు. నేను ఈ శరీరమే నేను అనుకోవడం వల్ల ఈ భౌతికమైన ఈ కోరికలు, ఈ జనన మరణ చక్రములో నేను ఇదే, ఈ శరీరమే నేను అని ఇంకాస్త దృఢంగా చేస్తున్నాయి నాలో ఆ భావనలు. ఈ భావనలు తగ్గట్లేదు, ఇంకా పెంచుతున్నాయి. కాబట్టి ఈ దిశలో పరిగెత్తడం వల్ల నాకు ఎటువంటి ఉపశమనం కలగట్లేదు అనేది తెలుసుకుంటే అక్కడ వైరాగ్యం కింద వచ్చినట్లు ఉంటుంది. అలా వైరాగ్యం పెంచుకున్నప్పుడు అక్కడ ఆ వృక్షం యొక్క ఆ పెరుగుదల అక్కడితో ఆగిపోతుంది. ఆ ఊడలను పెంచుకోవడం, చిగుర్లు పెరగడము, నేలలోకి దిగడము, ఇవంతా ఆగిపోతుంది. ఇంకా చెట్టు కృషించిపోవడం మొదలు పెడుతుంది. అక్కడ మనము ఆ తర్వాత ఏం చేయాలన్నది 4వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో చూద్దాము. వివేకము ద్వారా తెలుసుకోమని చెప్తున్నారు. వివేకము ద్వారా ఈ సమస్త సంసారము కూడా నశ్వరమే, క్షణికమే అని భావించి ఈ భార్య, పుత్రులు, ధనము, గృహము, గౌరవము, కీర్తి ప్రతిష్ఠతలు ఇవన్నీ కూడా ఇహలోక పరలోకముల్లో కూడా మనం పొందేటువంటి సుఖము కానీ సంతోషము కానీ ఇవన్నీ కూడా మనకి చాలా సుఖాన్ని ఇస్తాయి అని అనుకోవద్దు అని వాటి మీద ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సంసార జగత్తు ఆ వృక్షాన్ని నుంచి మనము బయటికి రాగలుగుతాము. ఇలాంటి వైరాగ్యమే మనల్ని కాపాడుతుంది అని ఇక్కడ అప్పుడు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని ఏం చేయాలని చెప్తున్నారు. ఈ సంసార బంధనాన్ని ఛేదించేసిన తర్వాత ఇలా అనుకొని అప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిం ప్రసృతా పురాణి. తాత్పర్యము: అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగి రారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది. అట్టి ఆది పురుషుడైన నారాయణునే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన నిధి ధ్యాసాదులు చేయవలెను. అర్థము తాత్పర్యము తెలుసుకున్నాము. అర్థం తెలుసుకున్నాక వివరణ తెలుసుకున్నాము. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః. తతః అంటే అనంతరము, యస్మిన్ గతాన నివర్తంతి భూయః. యస్మిన్ అంటే ఏ పరమపదమును, గత అంటే పొందినవారు, భూయః మరల, న నివర్తంతి తిరిగి రారు, పదం తత్పరిమార్గితవ్యం తర్వాత 2వ పాదంలో వచ్చింది. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. యతః అంటే ఏ పరమేశ్వర నుండి, పురాణి పురాతనమైనటువంటి, ప్రవృత్తి సంసార వృక్ష పరంపర అనేది ప్రసృత వ్యాపించి ఉన్నదో, తమేవ చాద్యం, తం ప్లస్ ఏవ, చ ప్లస్ ఆద్యం. తం అంటే ఆద్యం ఆది పురుషుడగు, పురుషం ఏవ అంటే పురుషుడు ఎవరండి? ఆది పురుషుడు ఆ నారాయణుడే కదా. ఆ నారాయణునే ప్రపద్యే శరణు పొందుదను. అప్పుడేమవుతుంది? తత్పరిమార్గితవ్యం, పదం తత్పరిమార్గితవ్యం. తత్పదం అంటే ఆ పరమపదమును, పరిమార్గితవ్యం అంటే అన్వేషింపవలను. ఏం చెప్తున్నారు? ఆ తర్వాత ఆ వృక్షం యొక్క మొదలు ఎక్కడుందని వెతుక్కోవాలి. వృక్షం యొక్క పెరుగుదల ఆగిపోతుంది కదా మనలో. అవన్నీ ఆగిపోయినప్పుడు ఆ వృక్షం యొక్క పెరుగుదల ఆగిపోయిన తర్వాత ఆ చెట్టు కృషించిపోవడం మొదలవుతుంది అని అనుకున్నాం కదా. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఆ వృక్షం యొక్క మొదలు ఎక్కడుంది అనేది మనము వెతకాలి. అది ఏమనుకున్నాము? ఈ అశ్వత్థ వృక్షము, సంసార వృక్షము అనేది భగవంతుని నుంచి ఉత్పత్తి అయిందని అనుకున్నాం. కాబట్టి దాని వేర్లు, దాని యొక్క మూలము భగవంతునితోటి కనెక్ట్ అయి ఉన్నాయి. భగవంతుని నుంచి మొదలుగా భగవంతుని కింద నుంచి స్టార్ట్ అయినట్లే కదా. కాబట్టి దాని యొక్క వేర్ల కన్నా పై భాగములో, మిగతా అన్నింటికన్నా ఉన్నత స్థానములో ఉన్నది ఎవరు? భగవంతుడు.
శ్రీకృష్ణుడు ఇంతకు ముందు చెప్పినట్లు నేనే ఈ భౌతిక ఆధ్యాత్మిక సృష్టికి మొత్తాన్ని నేనే మూలము అని ఆయన యొక్క విభూతి యోగంలో చెప్పారు కదా. సర్వము నా నుండే పుట్టినాయి. ఇది సంపూర్ణముగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నన్ను ఆ గొప్ప విశ్వాసంతో, నమ్మకం కాదండి, విశ్వాసంతోటి భక్తితోటి నన్ను ఆరాధిస్తారు. ఈ విధముగా వృక్షం యొక్క అసలు మూలాన్ని మనం తెలుసుకున్నాక ఈ విభూతి యోగములో కృష్ణ భగవానుడు చెప్పినట్లు మనము శరణాగతి చేయాలి. ఎక్కడ ఎవరి నుంచి ఈ జగత్తు ఆవిర్భవించిందో అతనికి నేను శరణాగతి చేస్తున్నాను అని శరణాగతి చేయాలి. ఈ ప్రకారంగా ఇంతకు పూర్వము మనకి అర్థం కానిది, అంతులేనిదిగా ఉన్నటువంటి ఈ సంసార వృక్షాన్ని ఎవరైనా ఈజీగా దాటివేయచ్చు. శ్రీకృష్ణుడు మనకి గుణాతి గుణ యోగంలో దాంట్లో చెప్పారు కదా, విభాగములు, గుణత్రయ విభాగ యోగంలో ఏం చెప్పారు? ఈ త్రిగుణాతీతుడికి ఉండాల్సిన లక్షణాలన్నింటినీ మనము ఆచరించడం కష్టంగా ఉన్నప్పుడు సరళమైన ఉపాయం ఏమిటి అని అంటే కేవలము అవ్యభిచారేణ భక్తేన భక్తి యోగము అని అన్నారు. అనన్య భక్తి నా మీద పెడితే చాలు అని అన్నారు. అక్కడ అదే చెప్పారు, మరలా ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఈ సంసార వృక్షముని అధిగమించాలి అంటే కేవలం నన్ను మాత్రమే పట్టుకోవాలి, నాకు మాత్రమే శరణాగతి చెందాలి. ఎందుకంటే కృష్ణ భగవానుని శరణాగతి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ ప్రకృతి యొక్క త్రిగుణాలతో కలిగి ఉన్నటువంటి మాయా ప్రకృతి ఏమీ చెయ్యలేదని చెప్పారు కదా ఇంతకు ముందర. నాకు ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళు ఈ మాయని సునాయాసంగా దాటిపోతారు అని మనకి వెనకటి అధ్యాయాల్లోనూ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత కంప్లీట్గా శాశ్వతంగా సమూలముగా ఈ అశ్వత్థ వృక్షము అంటే ఈ సంసార వృక్షము అనేది కొట్టివేయబడుతుంది. గొడ్డలి, వైరాగ్యం అనే గొడ్డలి తోటి కొట్టవేయబడుతుంది. అప్పుడు ఇంకా సంసార వృక్షము అనేది లేకపోతే ఇంకా ఎక్కడ మళ్ళీ మనం తిరిగి రావడానికి ఇంకా దారేది? ఈ సంసార రూప వృక్షమే తిరిగి మరలా మనం జన్మ తీసుకోవడానికి వస్తూ పోతూ ఉంటూ ఉన్నాము. ఇంకా అసలు ఆ వృక్షమే కొట్టివేయబడినప్పుడు ఇంకా భూలోకమునకు రావాల్సిన అవసరం లేదు. మనం మరణించిన తర్వాత ఆ భగవంతుని యొక్క దివ్యధామమునకు చేరుకుంటామన్నమాట. ఇది ఈ 4వ శ్లోకంలో కృష్ణ భగవానుడు 3, 4 శ్లోకముల్లో ఎలా దాని నుంచి తప్పించుకోవాలి అని ఆ భగవానుని అన్వేషించి ఆయనని పట్టుకుంటే శాశ్వతముగా ఈ సంసార వృక్ష సంబంధము తొలగిపోతుంది అని చెప్తున్నారు. ఇదండి ఈరోజు 2 శ్లోకాలు.